యదా యదా హి ధర్మస్య ఏ కాలమున గ్లానిర్భవతి భారత ధర్మమునకు హాని కలుగును, అభ్యుత్థానమధర్మస్య అధర్మము వృద్ధి నొందును, తదాత్మానం సృజామయ ఆయా సమయముల యందు పరిత్రాణాయ సాధూనాం నాశాయ చ దుష్కృతాం శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంరక్షణముల కొరకు సంభవామి యుగే యుగే. ప్రతి యుగమున అవతారము దాల్చుకున్నాను. శ్రీ మహావిష్ణువు దశావతారాలు. మత్స్యావతారం. ప్రళయకాలంలో వేదాలను రక్షించేందుకు శ్రీమన్నారాయణుడు మత్స్య రూపంలో అవతరించాడు. హయగ్రీవాసుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి అందించాడు. ధర్మ పరిరక్షణకు మొదటి అడుగు ఇదే. కూర్మావతారం. సముద్ర మథన సమయంలో మందర పర్వతం నిలబడేందుకు ఆధారం కావాల్సి వచ్చింది. అప్పుడు నారాయణుడు కూర్మంగా మారి సముద్ర అడుగున నిలబడి లోక సమతుల్యతను కాపాడాడు. భూమాతను కాపాడడానికి మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు. హిరణ్యాక్షుడు అనే మహారాక్షసుడు భూమాతను సముద్రంలోనికి తోసేసి 3 లోకాలను అంధకారంలో ముంచాడు. దేవతల అర్తనాదం విని శ్రీమన్నారాయణుడు వరాహ రూపంలో అవతరించాడు. ఆ మహావిష్ణువు సముద్ర గర్భంలో దిగి 1000 సంవత్సరాలు సాగిన యుద్ధంలో హిరణ్యాక్షుని సంహరించాడు. తన మహాదంతాలపై భూమాతను ఎత్తుకొని సురక్షితంగా తిరిగి స్థిరపరిచాడు. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, సృష్టిని కాపాడిన అవతారం. వరాహ అవతారం మానవాళికి ఏం చెబుతుందంటే భూమి, ప్రకృతి, జీవజలం రక్షణే ధర్మం. సమస్త సమర్థ సగంధ సహస్ర శతప్రాద సంహూతి సంహారాదయ వివర్త విదగ్ధ విమర్ధ వినీత హిమాశిఖర గీంకార అవ్యయ ప్రణప్రియ. ఆరు చిచ్చుల మండె కపట బుద్ధితో మానవాళి బ్రతుకు మలుగుతున్నదా, ఏకపాదమై ఉన్న ధర్మమేలా ఇసుక సేతువై కూలుతున్నదా. ఆధరణి కన్నీరు తుడిచేందుకు నీరాకకే వేచరా, ఆసుర రాజ్యాన్ని అణిచేందుకు సాయాన్ని కోరిందిరా. రారకల్కి అధర్మకారుడై, రారకల్కి విధ్వంస వేదికై, రారకల్కి ప్రభాత సింధువై, రారకల్కి రారకల్కి అనంతకాలమై, రారకల్కి సుపాంచ. నరసింహ అవతారం. హిరణ్యకశిపుడు బ్రహ్మచేత ఎవరూ చంపలేని వరం పొంది తానే దేవుడనని భావించాడు. కానీ అతని కుమారుడైన ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుడికి పరమ భక్తుడు. తండ్రి శిక్షలు, బాధలు ఏవీ అతని భక్తిని చెడగొట్టలేకపోయాయి. నీ దేవుడు ఎక్కడా అన్నప్పుడు స్తంభం నుంచి ఉద్భవించిన అద్భుత రూపమే నరసింహుడు. మనిషి కాదు, జంతువు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, అహంకారాన్ని చీల్చి చెండాడిన అవతారం. భక్తికి భగవంతుడు ఎప్పుడూ తోడుంటాడు అనే మాటకు నిదర్శనమే నరసింహ అవతారం.
వామన అవతారం. బలిచక్రవర్తి అహంకారాన్ని తగ్గించేందుకు వామన రూపంలో అవతరించాడు శ్రీహరి. 3 అడుగుల భూమిని అడిగి లోకమంతా తన పాదాలతో కదిలించాడు. ఇదే వామన అవతారం. పరశురామ అవతారం. అధర్మ పాలకులైన క్షత్రియులను శిక్షించేందుకు పరశురాముడిగా అవతరించాడు. న్యాయం, క్రమశిక్షణ ప్రతీకగా నిలిచాడు ఈ పరశురామ అవతారం. రామావతారం. తండ్రి మాటను జవదాటకుండా 14 సంవత్సరాలు వనవాసం చేసి ఒకే బాణం, ఒకే సీత, ఒకే మాట అనే నినాదానికి ప్రత్యేకగా నిలిచాడు. హనుమంతుని సహాయంతో రావణాసురుని సంహరించాడు. ధర్మానికి నిర్వచనంగా మర్యాద పురుషోత్తముడిగా శ్రీరాముడు అవతరించాడు. సత్యం, ధర్మం ఎప్పుడూ గెలుస్తాయని చూపించాడు. మానవ రూపంలో జన్మించి రాక్షసుని సంహరించి మానవాళికి దేవుడిగా నిలిచాడు. ఈ అవతారం మనిషి గమనాన్ని సూచిస్తుంది. కృష్ణావతారం. కృష్ణుడు ఒక అవతారం కాదు, అతనే ఒక సంపూర్ణ జగత్తు. కంసుని సంహరించేందుకు జన్మించిన ప్రపంచానికి ప్రేమను నేర్పాడు. బాల్యంలో లీలలు, యువతలో గోపికలతో ప్రేమ, యుద్ధంలో ధర్మానికి మార్గదర్శకం. కురుక్షేత్రంలో అర్జునికి భగవద్గీతను ఉపదేశిస్తూ జీవిత సారాన్ని చెప్పాడు కృష్ణుడు. కర్మ చేయి, ఫలాన్ని ఆశించకు అనే మాట ఈ లోకానికి మార్గదర్శకం. యుద్ధ సమయంలో సందిగ్ధానికి గురి అయిన అర్జునుడికి గీతోపదేశం చేస్తూ నేనే సృష్టిని, వాయువుని మరియు అనంత విశ్వాన్ని, నేనే సత్యాన్ని, నేనే జగత్తుని మరియు ధర్మాన్ని పార్థ, ధర్మాన్ని రక్షించేందుకు యుద్ధం చేయి, తప్పులేదు అని చెప్పి అర్జునుడి రథసారథిగా కురుక్షేత్రాన్ని ముందుకు సాగించాడు. భగవద్గీత ద్వారా లక్షలాది మందికి దారి చూపిన గొప్ప అవతారమే కృష్ణావతారం. కృష్ణుడు చూపించినది భక్తి, జ్ఞానం, కర్మ మూడు ఒకటే అనే సత్యం. ఓం కృష్ణాయ వాసుదేవాయ నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. చిచ్చులా మండే కపట బుద్ధితో మానవాళి బ్రతుకు మలుగుతున్నదా? ఏకపాదమై ఉన్న ధర్మమే ఇలా ఇసుక సేతువై కూలుతున్నదా? ఆధరణి కన్నీరు తుడిచేందుకు నీరాకకే వేచరా, ఆసుర రాజ్యాన్ని అణిచేందుకు సాయాన్ని కోరిందిరా. బలరామ అవతారం. ద్వాపర యుగంలో కృష్ణుడికి సోదరుడిగా జన్మించినది కూడా శ్రీ మహావిష్ణువే. కల్కి అవతారం. యుగాంతంలో పూర్తిగా అధర్మం పెరిగినప్పుడు కల్కి అవతారంగా శ్రీహరి అవతరిస్తాడు. మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడు.